కొరుట్ల మరియు మెట్పల్లి పట్టణ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. గత 10 రోజులుగా మీరు ఇచ్చిన ప్రేమ, ఆప్యాయత, మీరిచ్చిన ధైర్యం, మీరిచ్చిన సపోర్ట్కి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈసారి యువత నుండి, మహిళల నుండి వచ్చిన స్పందనకు, వచ్చిన సపోర్ట్కు మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా ఉన్నాను. ఈసారి కొరుట్ల మరియు మెట్పల్లిలో రొటీన్ రాజకీయాలకు భిన్నంగా కొత్త యువతరాన్ని ప్రోత్సహించి, కొత్త యువతరానికి టికెట్లు ఇచ్చి, దగ్గర 80% మంది యువతరానికి టికెట్లు ఇచ్చి కొత్త రాజకీయాలకు నాంది పలికిన మీరిచ్చిన బలంతో, మీరిచ్చిన ధైర్యంతోనే ముందుకొచ్చినాం. ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారు మా వాళ్ళు, ఎన్నో ప్రలోభాలు ఎదుర్కొన్నా కూడా గట్టిగా నిల్చొని, ప్రజల పక్షాన నిల్చొని కొరుట్ల మెట్పల్లి రెండూ కూడా అభివృద్ధి దిశగా పయనించాలని చెప్పి కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించినాం. మీ అందరికి కూడా వీళ్ళకి ధైర్యం ఇచ్చినందుకు, వీళ్ళకి స్ఫూర్తినిచ్చినందుకు ప్రజలందరికీ రుణపడి ఉన్నాం. ఈసారి ఇంకా పెద్ద గోల్డ్ రింగులు, గోల్డ్ చైన్లు, ఖద్దర్ బట్టల నాయకుల్ని పక్కన పెట్టి సామాన్యులు, పక్క చిక్కినోళ్ళు, యువకులు అందరు రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈ అందరినీ 11వ తారీఖున జరుగుతున్న ఎన్నికలో కొరుట్ల మరియు మెట్పల్లి ప్రజలందరినీ కూడా, ఈ యువకుల్ని, కొత్త తరాన్ని నాంది పలకడానికి వీళ్ళందరూ కూడా వీళ్ళని ఆశీర్వదించి వీళ్ళు ఓటేయగలరని చెప్పి మళ్ళొకసారి కొరుట్ల మెట్పల్లి ప్రజల్ని, యువతని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కొత్త తరానికి నాంది పలుకుదాం, యువకులకు అవకాశం ఇద్దాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.